గోపాల్పురం నుండి గుడ్డుగుడి వెళ్ళే రూట్ అండి ఇది. సుమారుగా 13 సంవత్సరాల పైబడి ఈ రోడ్డు ఇలానే ఉందండి. సంవత్సరానికి 1 లేదా 2 సార్లు అక్కడక్కడ ప్యాచీలు వేస్తూ ఇలాగే ఉంటుంది తప్ప ఇటువంటి రోడ్డు ప్రపంచంలో ఇదే ఉండొచ్చు. 14, 13 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి రోడ్డు. ప్రభుత్వాలు మారినా ఈ రోడ్డు మాత్రం పరిస్థితి మారదండి. ఇంచుమించుగా గత టీడీపీ ప్రభుత్వంలో అవ్వాల్సింది టీడీపీ ప్రభుత్వం ముగించుకుని వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది. వారి యొక్క ప్రభుత్వంలో వారి యొక్క పరిపాలనలో కూడా ఇలాగే ఈ రోడ్డు వదిలేశారండి. ఎన్ని నిధులు రిలీజ్ అయినాయి, అన్ని నిధులు రిలీజ్ అయినాయి, అన్ని కోట్లు అన్నారు తప్ప ఆ కోట్లన్నీ కోట్లుగానే అయిపోయినాయండి. రోడ్డు మాత్రం వేయలేదు. అలాగనే మరలా టీడీపీ ప్రభుత్వం వచ్చిందండి. అయినా కూడా అదే పరిస్థితి, మరలా ప్యాచీలు వేయడం తప్ప రోడ్డు పోయడం లేదండి. దయచేసి మరి ప్రభుత్వం అధికారులు, నాయకులు అందరూ కూడా మరి ఈ విషయాన్ని గమనించి మన ఎమ్మెల్యే గారైన మద్దిపాటి వెంకటరామరాజు గారికి తెలియజేస్తున్నామండి. కనీసం ఈ సంవత్సరమైనా ఈ రోడ్డు పోయమని మీకు తెలియచేస్తున్నామండి. మా యొక్క పరిస్థితిని చూడండి. ప్రతి వారు బైక్ మీద వెళ్ళినా, ఆటోలో వెళ్ళినా, కారులో వెళ్ళినా వాటిని రిపేర్ చేయించుకోవడమే చాలా ఇబ్బంది అండి. ఎందుకంటే ఈ రోడ్డు అలా ఉంటుందండి. చూశారు కదా ఈ రోడ్డు. కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారైనటువంటి మద్దిపాటి వెంకటరాజు గారికి మేము తెలియచేసుకుంటున్నామండి. ఈ రోడ్డు తొందరలోనే పూర్తి చేస్తారని మేమెంతో ఆశిస్తూ ఉన్నాం. ఉదయాన్నే లెగిస్తే రోజుకి ఒక్కసారైనా ఈ రూట్కి వెళ్ళాల్సిన వారు ఉన్నాం. ప్రతి ఒక్కరూ మరి దొండపూడి నుంచి, అలాగే సాగిపాడు నుంచి, కొవ్వూరుపాడు నుంచి, గుడ్డుగూడెం, తొక్కిరెడ్డిగూడెం ఇవన్నీ ఈ రూట్లోనే వెళ్ళాలండి. ఇలాంటి పరిస్థితిలో చాలా కష్టంగా ఉందండి ఈ రూట్కి వెళ్ళడం. దయచేసి ప్రభుత్వం ఒక్కసారి ఈ రోడ్డుపై దృష్టి ఉంచి మరి ఎమ్మెల్యే అయినటువంటి రామరాజు గారు దయచేసి ఈ రోడ్డుని పూర్తి చేయవలసిందిగా మా యొక్క గ్రామాలు అనగా గుడ్డుగూడెం, తొక్కిరెడ్డిగూడెం, సాగిపాడు ఈ గ్రామస్తులందరూ తరపున మేము కోరుకుంటున్నామండి. దయచేసి అతి తొందరలో ఈ రోడ్డు పూర్తి చేయడానికి మీరు పూనుకోవాల్సిందిగా యొక్క అధికారులకు మీరు తెలియచేయవలసిందిగా మేము తెలియపరుస్తున్నామండి. మీ దగ్గరికి డైరెక్ట్గా మేము రాలేము కాబట్టి ఈ యొక్క వీడియో రూపంలో మీకు తెలియచేస్తున్నామండి. మీ దగ్గరికి రావాలంటే మరలా పర్మిషన్ తీసుకోవాలి. ఇవన్నీ మేము చేయలేమండి. కాబట్టి దయచేసి మా యొక్క మాటను గౌరవించి, మా గ్రామాలన్నిటినీ గౌరవించి ఈ యొక్క రోడ్డు పూర్తి చేస్తే మేము చాలా సంతోషిస్తామండి. గత టీడీపీ ప్రభుత్వంలో పిచ్చి గండి అనేది ఉందండి. అది ఎంతగానో భయంకరమైనటువంటి వాగు వెళ్ళి చాలా ఇబ్బంది పెట్టింది. అది పూర్తి చేశారు, చాలా సంతోషం. అలాగే మీ యొక్క హయాంలో, మీ ప్రభుత్వంలో ఈ రోడ్డును కూడా పూర్తి చేసి మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషపరుస్తారని ఈ యొక్క వీడియో మీకు చేరాలని వీడియో చేశామండి. దయచేసి దీన్ని తప్పుగా భావించకుండా ఈ రోడ్డు పూర్తి చేయడానికి మీరు కృషి చేసి తొందరలోనే మమ్మల్ని అందరినీ సంతోషపరుస్తారని కోరుకుంటున్నామండి.